వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హిందీ వ్యాకరణ ఛంద్ గురించి మనం తెలుసుకుందాం. దీన్ని తెలుగులో ఛందస్సు అని అంటాం అన్నమాట. దీనికి సంబంధించినటువంటి గురు లఘువులు, గణ విభజన, ఛందకే భేద్, తర్వాత ఛందకే అంగ్, ఇవన్నీ కూడా వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. ఇది హై స్కూల్ విద్యార్థులకే కాకుండా టెట్, డిఎస్సి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా, సింపుల్గా మనం దీన్ని తెలుసుకుందాము. ఫస్ట్ ఛంద్ అంటే ఏంటి, దాని యొక్క ఉద్భావం ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం. ఛంద్ శబ్ద ఛద్ ధాతుసే ఉత్పన్న హువా. ఛంద్ అనేటటువంటి పదం ఛద్ అనేటటువంటి ధాతువు నుండి వచ్చిందనమాట. ఇస్కా అర్థ హై ఆహ్లాద్ యా ఖుష్ కర్నా. మరి దీని అర్థం ఏంటంటే ఆనందింపజేయటం, ఖుష్ కర్నా ఆహ్లాదపరచడం లేకపోతే ఆనందింప చేయటం అన్నమాట. ఇస్కా ప్రణేత హై పింగళ ఋషి. మరి ఈ ఛందస్సుకి ప్రణేత ఎవరు అంటే పింగళ ఋషి. అందుకని ఈయన పేరు మీద మనకి ఛందస్ శాస్త్రానికి పింగళ శాస్త్ర అని పేరు కూడా ఉందన్నమాట. ఛందస్ శాస్త్రన్న పింగళ శాస్త్రన్న కూడా ఒకటే అన్నమాట, రెండు ఒకే శాస్త్రం అన్నమాట. మరి ఛందస్సు ఎక్కడ చెప్పబడింది దీని గురించి అంటే ఛంద కా ఉల్లేఖ్ ఋగ్వేద్ మే హువా. ఈ ఛందస్సు గురించి మనకి ఋగ్వేదంలో తెలియజేయబడింది అన్నమాట. పరిభాష డెఫినేషన్ ఏంటంటే मात्रा और वर्ण आदि के विचार से होने वाली वाक्य रचना को छंद कहते हैं. మాత్రలు, అక్షరాలు వీటన్నిటిని ఆలోచించి జరిగేటటువంటి వాక్య రచనే ఛందస్సు అన్నమాట. మరి ఇప్పుడు దీంట్లో ముఖ్యమైనది ఛద్ అనేటటువంటి ధాతువు నుండి ఛంద్ అనేటటువంటి పదం ఉద్భవించింది. అలాగే దీన్ని రచించినటువంటి శాస్త్రం ఏదంటే పింగళ శాస్త్రము. పింగళ్ ఋషి ద్వారా రచించబడింది కాబట్టి దీనికి పింగళ శాస్త్రం అని పేరుంది, ఛందస్ శాస్త్రం అని పేరు కూడా ఉందన్నమాట. ఈ పింగళ శాస్త్రాన్ని లేక ఛందస్ శాస్త్రాన్ని ఎక్కడ తెలియజేయబడిందంటే ఋగ్వేదంలో తెలియజేయబడిందన్నమాట. సాహిత్యంలో అలంకారాలు, ఆభూషణ్, నగలైతే ఇది ఆ సాహిత్యాన్ని ఆనందపరిచేటటువంటి ఛందస్సు అన్నమాట ఇది. ఈ ఛందకే భేద్, మరి దీంట్లో ఎన్ని భేదాలు అంటే ఎన్ని రకాలు ఉన్నాయంటే ఏ 3 ప్రకారకే హోతాయి. ఇవి 3 రకాలుగా ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఒకటి మాత్రిక్ ఛంద్, వాణిక్ ఛంద్, ముక్త ఛంద్ లేకపోతే ముక్తక్ అంటాం తెలుగులో అయితే ముక్త ఛంద్. మాత్రిక్ ఛంద్, వాణిక్ ఛంద్, ముక్త ఛంద్. ఈ మూడిట్లో కూడా చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా ఎగ్జామ్స్లో అడిగేవి ఏంటంటే మాత్రిక్ ఛంద్. మాత్రిక్ ఛంద్ గురించే ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వాణిక్ ఛంద్, ముక్తక్ ఛంద్ గురించి మాత్రమే ఎక్కువ అడగరు అన్నమాట. ఇప్పుడు ఛందకే అంగం, మరి ఛందస్సులో ఉన్నటువంటి అంగాలు ఎన్ని అంటే 7 ప్రకారకే హోతాయి. 7 రకాలు ఉన్నాయన్నమాట. ఆ 7 రకాలు ఏంటంటే వర్ణ, మాత్ర, గతి, యతి, తుక్, చరణ్, గణ్. ఈ 7 ఛందస్సు యొక్క అంగాలన్నమాట. అయితే ఈ 7 కూడా అతి ముఖ్యమైనటువంటివి ఏంటంటే గతి, యతి, తుక్కు. 3, 4, 5 ఈ 3 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గతి, యతి, తుక్ అన్నమాట. అయితే వీటి గురించి మనం ముందుగా తెలుసుకుందాం. వర్ణ అంటే ఏంటి, మాత్ర అంటే ఏంటి, గతి అంటే ఏంటి, యతి అంటే ఏంటి, తుక్కు, చరణ్, గణ్ అంటే ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. వర్ణ కా అర్ధ అక్షర్. వర్ణ అంటే ఫస్ట్ది అక్షరము అని అర్థం. మాత్ర అంటే మాత్రా కా అర్ధ బోల్నే కా సమయ్. మనము మాట్లాడటానికి, ఉచ్చరించటానికి పట్టేటటువంటి సమయాన్నే మాత్ర అంటాం. ఇది ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర అని మనం వర్ణమాలకు సంబంధించినటువంటి వీడియోలో చేసుకున్నాం. ఈ వర్ణ గురించి కూడా మనకి వర్ణమాల వీడియోలో ఉందన్నమాట. హ్రస్వాలు, దీర్ఘాలు, తర్వాత వ్యంజను అవన్నీ కూడా వివరణ మనకి ఇంతకుముందు చేసుకున్నటువంటి వీడియోలో ఉన్నాయి. గతి, గతి పడనే కా లైక యా ప్రవాహ. గతి అంటే ఏంటంటే మనం చదువుతున్నటువంటి వాక్యాల యొక్క లయ లేకపోతే ప్రవాహాన్ని గతి అని చెప్పి అంటాం అన్నమాట. యతి పడితే సమయ విరామ్ యా రుఖన.
మరి యతి అంటే ఏంటి అంటే గతి అంటే ప్రవాహం అయితే యతి అంటే ఆగడం అనమాట, రుక్కన. మనము వాక్యాల్లో రాసేటప్పుడు ఏం చేస్తాం అనమాట, లిపిలో అయితే అర్ధ విరామ విరామ చిహ్నాలని మనం ఉపయోగిస్తాం, పూర్ణ విరామ అని. అయితే ఇక్కడ మరి మనం చదివేటప్పుడు ఆపేటటువంటి విరామాన్నే యతి అంటాం అన్నమాట. తుక్కు చరణం के अंत में एक जैसे वर्ण की आवृत्ति. మరి తుక్ అంటే ఏంటంటే మనకి ఈ పద్యాలు కానీ దోహేలు కానీ రాసేటటువంటి చరణాలు ఉంటాయి అన్నమాట. ఆ చరణాల్లో చివర వచ్చేటటువంటి వర్ణ అంటే అక్షరాలు ఒకే రకమైనటువంటి అక్షరాలు వస్తాయన్నమాట. కాబట్టి వాటిని తుక్ అని చెప్పి అంటాం. ఈ తుక్ అనేది వాక్యానికి చివర వస్తుందన్నమాట. చివర ఒకే రకమైనటువంటి అక్షరాలు వస్తాయన్నమాట. చరణ్ కా అర్థ పదయ పాద్. చరణ్ అంటే చరణాలు, ఒకటో చరణం రెండో చరణం అంటూ ఉంటాం కదా, అవే. లేకపోతే ఒకటో పాదం రెండో పాదం అని. చరణ్ అంటే పాదాలు లేకపోతే పద్ అనమాట. గణ్ కా అర్ధ సమూహ. గణ్ అంటే ఏంటంటే సమూహము అని అర్థం అనమాట. అయితే ఈ గణం ఎన్ని సమూహం అంటే ఎన్ని ఉంటాయంటే 3 మాత్రిక వర్ణం కో సమూహ కో గణ్ कहते हैं. 3 మాత్రికల వర్ణాలు అంటే 3 మాత్రల వర్ణాలు కలిస్తే అది 3 మాత్రల సమూహమే గణము అని చెప్పి అంటాం అనమాట. అయితే ఈ గణంకి సంఖ్య ఏంటంటే 8. దీంట్లో మనం గురువు లఘు ఇలా గుర్తుపెట్టి యగణం మగణం తగణం రగణం జగణం అని చెప్పేసి గణాల గురించి మనం తెలుసుకున్నాం. అయితే దీంట్లో ఉన్నటువంటి 8 గణాలని మనం చాలా సింపుల్గా దేంట్లో ఎన్ని గురువులు ఉంటాయి, ఎన్ని లఘువులు ఉంటాయి, ఎక్కడుంటాయి అనేది ఒక చిన్న సూత్రం ద్వారా ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఈ 8 గణాలు ఎలా విభజించాలి అనేది, దాంట్లో గురువు లఘువులను ఎలా గుర్తించాలి గుర్తుపెట్టుకోవాలి అనే దాన్ని చాలా చక్కగా ఈ వాక్యం ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. యమాతర జభాన సలగా. యమాతార జభాన సలగా. ఇక్కడ వీటికి మనం గనక గురువు లఘువులు గుర్తుపెడితే అది ఆ గణానికి గురువులు లఘువులు ఎన్నో ఎలా ఉంటాయో తెలుస్తుందన్నమాట. మనకి 3 అక్షరాలు 3 మాత్రికల సమూహాన్ని ఒక 3 మాత్రలు కలిస్తే అది ఒక గణము అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇక్కడ యమ తార జభ నసలగా అని చెప్పాము. ఇక్కడ ఫస్ట్ అక్షరం యా ఉంది. యా అనేటటువంటిది గణం అనుకుంటే యగణానికి మనకి లఘు గురువులు ఎలా ఉంటాయంటే ఇక్కడ నుండి ఈ యమాతార జభ నసలగా అనే దానికి గురు లఘువుల్ని గుర్తుపెడదాం. దీంట్లో లఘువు అంటే గీత, గురువు అంటే ఎస్ ఆకారంలో ఉండేదన్నమాట. అయితే ఈ గురువుకి 2 మాత్రికలు వస్తాయి అన్నమాట, లఘువులు వస్తాయి. 2 లఘువులు అయితే ఒక గురువు అన్నమాట. ఈ ఫస్ట్ లెటర్ తీసుకుంటే యా నుండి 3 అక్షరాలు లెక్క పెట్టుకుంటే యా మా తా. ఇక్కడ యగణానికి లఘువు 2 గురువులు అని అర్థం అన్నమాట. తర్వాత యా తర్వాత మా తీసుకుని మా నుండి 3 అక్షరాలు లెక్క పెట్టుకుంటే మా 3 మా తా రా. ఈ 3 అక్షరాలు కూడా గురువులే అనమాట. అంటే మగణానికి 3 గురువులు. అలాగే తగణం తీసుకుంటే తా నుండి 3 అక్షరాలు తా రా జ. ఈ 3 తీసుకుంటే 2 గురువులు, ఒక లఘువు తగణం అవుతుందన్నమాట. రగణం రా జ బా అంటే గురువు లఘువు గురువు అన్నమాట. తర్వాత జగణం జ భా నా లఘువు గురువు లఘువు జగణం అవుతుంది. భా అనేది భగణంకి వచ్చేటప్పటికి 3 భా నా సా అంటే ఒక గురువు 2 లఘువులు. నగణం వచ్చేటప్పటికి నా సా లా మొత్తం 3 కూడా లఘువులే. సగణం వచ్చేటప్పటికి సా లా గా 2 లఘువులు, ఒక గురువు అన్నమాట. మనం ఇవన్నీ బైహార్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇలా మనం ఒక చిన్న వాక్యాన్ని రాసుకొని గురు లఘువులు గుర్తుపెట్టేసుకుంటే ఏ గణానికి ఏ గురువులు లఘువులు ఎలా వస్తాయి అనేది మనం ఈ ఒక్క వాక్యంతో గుర్తించవచ్చు అన్నమాట. యమాతార జభా నసలగా. ఇప్పుడు మాత్రిక్ అంటే మాత్రల్ని పట్టి వచ్చేటటువంటి ఛందస్సు అనమాట. దీంట్లో లఘువు గురువు అని చెప్పాం. లఘువు అంటే 1 ఉంటుంది, గురువు అంటే ఎస్ లాగా ఉంటుంది అనమాట. ఈ మాత్రిక్ ఛందకే భేద్. మరి ఈ మాత్రిక్ ఛందలో మనకి ఛందస్సు 3 భేదాలు ఉన్నాయి, మాత్రిక్ వాణిక్ ముక్తక్. అయితే మళ్ళీ ఈ మాత్రిక్లో కూడా భేదాలు ఉన్నాయి. ఎన్ని అంటే 3 భేదాలు ఉన్నాయి. అవేంటంటే సమమాత్రిక్, అర్ధ సమమాత్రిక్, విషమ మాత్రిక్.
సమమాత్రిక అంటే దీంట్లో ఉన్నటువంటి మాత్రలు అన్నీ కూడా సమంగా ఉంటాయన్నమాట. అర్ధ సమమాత్రిక అంటే 4 చరణాల్లో 2 చరణాలు ఒక రకంగా 2 చరణాలు ఒక రకంగా ఉంటాయి. అందుకని దీన్ని అర్ధ అని చెప్పాను అనమాట. అర్ధ సమ మాత్రిక. విషమ మాత్రిక అంటే సమానత్వం 2 కంటే ఎక్కువలో సమానత్వం ఉంటుందన్నమాట. అయితే మాత్రిక చెందుకే భేద్ 3 రకాలు: సమమాత్రిక, అర్ధ సమమాత్రిక, విషమ మాత్రిక అన్నమాట. ఇప్పుడు వీటన్నిటి గురించి కూడా మనం ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకుందాం. సమమాత్రిక చెందు దీంట్లో ఏమేమి సమమాత్రిక కింద వస్తాయి? సమమాత్రిక అంటే మాత్రలు అన్నీ కూడా అన్ని చరణాల్లో సమానంగా ఉంటాయన్నమాట. దీనికి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే చారో గీత్ హరి గీతిక అనేది గుర్తుపెట్టుకుంటే మనం ఈ సమమాత్రికలో ఏ ఛందస్సు వస్తుందో చూద్దాము. చౌ అంటే చౌపాయి, చా అంటే చౌపాయి, రో అంటే రోలా, గీత్ అంటే గీతిక, హరి గీతిక అంటే హరి గీతిక అన్నమాట. ఈ 4 కూడా మనకి సమమాత్రిక చెందులోకి వస్తాయి. ఈ 4గిట్లో కూడా మాత్రలు సమానంగా ఉంటాయన్నమాట. మనకి రోలాని కావ్య ఛంద్ అని కూడా అంటారనమాట. రోలాకి ఇంకొక పేరు ఏంటంటే కావ్య ఛంద్. ఇప్పుడు చౌపాయి చూద్దాం. చౌపాయిలో 4 చరణాలు ఉంటాయి. దీంట్లో ఒక్కొక్క చరణంలో 16 మాత్రలు ఉంటాయన్నమాట. అంతమే దో గురు యా లఘు హోతే హై. చివరిలో 2 గురువులు కానీ లఘువులు కానీ ఉంటాయన్నమాట. చౌపాయి 4 చరణాలు ఉంటాయి. ప్రతి లైన్లో కూడా 16 మాత్రలు ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి మనం ఒక ఉదాహరణ చూద్దాము. నిరకి సిద్ధ సాధక అనురాగే సహజ సనేహు సరాహన్ లాగే హోత్ నా భూతల బావు భరతకో అచర సచర చర అచర కరతకో. ఇక్కడ మనం అన్నీ కూడా గురువు లఘువుల్ని గుర్తుపెట్టడం జరిగింది. మీరు కావాలంటే ఈ పద్యం రాసేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ గురు లఘువులు 4 లైన్లో కూడా 16 వస్తాయి చూడండి మాత్రలు. ఫస్ట్ 3, 2, 5, 6, 8 అంటే గురువు 2గా లెక్కేసుకోవాలి. 9, 10, 11, 12, 14, 16 ఇలా ఈ 4 చరణాల్లో కూడా 16 మాత్రలు వస్తాయన్నమాట. చూడండి, మళ్ళీ రెండోది కూడా కావాలంటే 3, 3 ఒకట్లు 3, 4, 6, 7, 8, 10, 11, 12, 14, 16 ఇలా ప్రతి లైన్లో కూడా మనకి 16 మాత్రలు వస్తాయన్నమాట. దీన్ని చౌపాయి అంటాం. దీంట్లో 4 చరణాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రోలా. దీన్ని కావ్యఛంద్ అని కూడా అంటారని చెప్పాము. రోలాలో 24 మాత్రలు ఉంటాయన్నమాట. ప్రతి లైన్కి కూడా 24 మాత్రలు ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక పద్యం రాసుకున్నాం మనం. ఉఠో ఉఠో హై బీర్ ఆజ్ తుమ్ నిద్రా త్యాగో కరో మహాసంగ్రామ నహి కాయరహి భాగి. ఇక్కడ మనం గురులఘువుల్ని గుర్తించడం జరిగింది. చూడండి, 1, 3, 4, 6, 8, 10, 11, 13, 14, 15, 16, 17, 19, 20, 22, 24 ఇలా మనకి ప్రతి లైన్లో కూడా 24 మాత్రికలు ఉంటాయి. ఈ గురులఘువులు గుర్తించడం అనేది వేరే వీడియోలో చేసుకుందాము, ఎలా దాని నియమాలు ఏంటి అనేది. అయితే రోలాకి 24 మాత్రలు ఉంటాయి. దీన్ని కావ్య ఛంద్ అని కూడా అంటారనమాట. ఇప్పుడు గీతికలో 26 మాత్రలు ఉంటాయి. 14, 12 దగ్గర యతి అంటే ఏంటి? రుకన, విరామం అనమాట. 14, 12 దగ్గర విరామం అని ఉంటుంది. ఆ చివరిలో గురువు లఘువు వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ గీతికాకి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ కూడా చూద్దాం. हे प्रभो आनंददाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. ఇక్కడ కూడా మనం గురుల గోళ్ళని లెక్కిస్తే తెలుస్తుంది. ఇక్కడ 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17, 18, 19, 21, 23, 24, 26 ఇలా ప్రతి లైన్లో కూడా 26 మాత్రలు ఉంటాయన్నమాట గీతికాలు. ఇప్పుడు హరి గీతిక
చూడండి చివరి కూడా గురువు కానీ లఘువు కానీ అన్న గురువు వచ్చిందనమాట. హరిగీతికలో దీంట్లో 28 మాత్రలు ఉంటాయి. 14, 12 దగ్గర యతి ఉంటుందన్నమాట. చివర లఘు కానీ గురువు కానీ ఉంటుందన్నమాట. మరి హరిగీతిక కూడా సంబంధించింది ఒక ఉదాహరణ చూద్దాము. कहती हुई योम उत्तरा के नेत्र जल से भर गए, हिम के कणों से पूर्ण మానో హోగయే పంకజ్ నయే. ఇక్కడ కూడా గురుల గుళ్ళని మీరు లెక్క పెడితే 28 మార్కులు వస్తాయి అన్నమాట. 1, 2, 4, 5, 7, 9, 11, 12, 14, 16, 18, 19, 20, 21, 23, 24, 25, 26, 28 ఇలా ప్రతి లైన్లో కూడా 28 మాత్రలు ఉంటాయన్నమాట. ఇది హరిగీతిక అన్నమాట. ఇప్పుడు ఈ సమమాత్రిక చెందులో 4 వచ్చినాయి అన్నమాట. చౌపాయి, రోలా, గీతిక, హరిగీతిక. దీన్ని రోలాని కావ్యచెందు అంటాము. దీన్ని మొత్తాన్ని కలిపి మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చారోగీత్, హరిగీతిక అనే ఈ పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఇవి సమమాత్రిక చెందు కింద వస్తాయన్నమాట. నెక్స్ట్ అర్ధ సమమాత్రిక చెందు అంటే దీంట్లో 4 చరణాల్లో 2 చరణాలు ఒక రకంగా 2 చరణాలు ఒక రకంగా ఉంటాయన్నమాట. ఇక్కడ 1, 3 విషమ చరణ అయితే 2, 4 సమచరణ అంటామన్నమాట. అవి 1, 3 ఒక రకంగా ఉంటాయి మాత్రలు, 2, 4 ఒక రకంగా ఉంటాయన్నమాట. సమచరణ విషమ చరణ అంటామన్నమాట. ఇది అయితే దీంట్లో కూడా మనకి ఎన్ని ఉన్నాయంటే దోహా, సోరఠ, బరవై, ఉల్లాల ఈ 4 కూడా అర్ధ సమమాత్రిక చెందులోకి వస్తాయన్నమాట. మరి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్ ఏంటంటే ఈ ఫస్ట్ లెటర్స్ అన్నీ కలిపేసుకుని ఒక పదంలాగా చేసుకుంటే మనం దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. దోహాలో దో, సోరటాలో సో, బరవైలో బా, ఉల్లాల్లో ఊ, దోసో బవు, దోసో బవు అంటే ఇవి అర్ధ సమమాత్రికకి సంబంధించినవి అన్నమాట. మరి దోహాలో ఎలా ఉంటాయంటే 13, 11 అంటే విషమ చరణం. 1, 3 చరణాలు 13 మాత్రలు ఉంటే 2, 4 చరణాలు 11 మాత్రలు ఉంటాయన్నమాట. సోరఠాలో 11 మాత్రలు 13, విషమచరణలో 11 ఉంటే సమచరణలో 13 ఉంటాయి. దోహా ఉల్టా సోరఠ అంటే దోహాని ఉల్టే చేస్తే దానికి సోరట అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ 13 వచ్చాయి, 2 11 వచ్చింది. కానీ ఇక్కడ ఫస్ట్ 11 వచ్చాయి, 2 13 వచ్చింది అనమాట. అందుకని దోహా ఉల్టా సోరఠ అని చెప్పి చెప్తాము. బరవైలో 12, 7 విషమచందు 12 అయితే సమచందు 7 మాత్రలు వస్తాయన్నమాట. ఉల్లాలలో విషమచందు 15 మాత్రలు ఉంటే సమచంద్రు 13 మాత్రలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ఉదాహరణలు కూడా మనం చూద్దాము. దోహా మేరీ భవబాధా హరో రాధా నాగరీ సోయ్ జా తనకి ఝాయి పరే శ్యామహరిత ధృతి హోయ్. ఇక్కడ చూడండి మధ్యలో మనకి కామా వచ్చింది కాబట్టి ఇది 1వ చరణం, ఇది 2వ చరణం, ఇది 3వ చరణం, ఇది 4వ చరణం అన్నమాట. ఫస్ట్ చరణం చూద్దాం. చూడండి ఇక్కడ గురు లఘువులు 2, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఫస్ట్ చరణం మనకి 13 వచ్చినాయి. అలాగే 3వ చరణం కూడా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మనకి ఇక్కడ 2, 11, 2 అనమాట 13. మొదటి దాంట్లో 13, తర్వాత 1, 3లో 13 వస్తే 2, 4లో చూడండి 2 గురువులు అంటే 2, 2, 4, 6, 7, 8, 10, 11. ఇక్కడ కూడా 4వ దాంట్లో చూడండి 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11 అనమాట. మనకి సమచరణలో అయితే 11 మాత్రలు వస్తాయి, విషమచరణలో 13 మాత్రలు వస్తాయి. మరి సోరట అంటే దోహా ఉల్టా సోరట మనకి సమచరణలో 13 వస్తే విషమచరణలో 11 వస్తాయి అన్నమాట. మొక్క హోయి వాచాల్ చూడండి ఇక్కడ 2, 3, 5, 6, 8, 10, 11 వచ్చినాయి. మళ్ళీ 3వ చరణంలోకి వెళ్తే
జాసు కృపాసు దయాలు 2 3 4 6 7 8 10 11 అంటే 1 3 మనకి 11 మాత్రలు వచ్చినాయి. తర్వాత 2 4 చూద్దాం సమచరణం. పంగు చెడై గిరివర గహన 2 3 4 6 7 8 9 10 11 12 13. అలాగే 4వ చరణం కూడా ధ్రువహు సకల కలిమన దహన. ఇవన్నీ కూడా లఘువులే చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇలా మనకి దోహా ఉల్టా కడితే సోరట వస్తుందన్నమాట. బరవైలో మనకి విషమ చరణాలు 12 మాత్రలు, సమచరణాలు 7 అని లెక్కేసుకున్నాం చూడండి. వామ అంగ శివ శోభిత శివావుదార్ శరద సువారిడే మేజను తడిత బిహార్. ఇక్కడ కామా వరకు మనకి ఒక చరణం కింద తీసుకోవాలి. 2 3 5 6 7 8 9 10 11 12 చూడండి. 1వ చరణం 12 మాత్రలు వచ్చినాయి. 2వ చరణం వచ్చేటప్పటికి 1 3 4 6 7 అనమాట. 12 7 మొత్తం కలిపి మనకి ఎన్ని వస్తున్నాయి అనమాట. ఒక లైన్కి వచ్చేప్పటికి 19 మాత్రలు వస్తున్నాయి అనమాట. అలాగే సెకండ్ లైన్ కూడా ఫస్ట్ 12 వస్తాయి, రెండవది 7 వస్తాయి అన్నమాట. తర్వాత ఉల్లాలలో మనకి 15 + 13 విషమచరణం 15 మాత్రలు ఉండే, సమచరణం 13 మాత్రలు ఉంటాయి అన్నమాట. కర్తే అభిషేక్ పయోడ్ హై బలిహారీ సుదేశకి హే మాతృభూమి తూ సత్యహి సగుణమూర్తి సర్వేశకి. ఇక్కడ కూడా మనం గొర్రెలకు లెక్క పెట్టుకుంటే ఫస్ట్ 15 తర్వాత 13 రావాలన్నమాట. 1 2 4 5 6 8 9 10 12 13 15 ఇక్కడ చూసారా 15 వచ్చేసినాయి. ఇప్పుడు రెండవ భాగం వచ్చేటప్పటికి 1 2 4 6 7 8 10 11 13 15 + 13 మొత్తం లైన్కి వచ్చేప్పటికి మనకి ఇక్కడ 28 మాత్రలు వస్తాయన్నమాట. మొత్తం కలిపితే కనుక ఫస్ట్ 1వ పాదం 3వ పాదంలో 3వ చరణంలో 15 మాత్రలు వస్తే 2 4లో 13 మాత్రలు వస్తాయన్నమాట. ఇవి అర్ధ సమ మాత్రిక. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి దోసౌ బౌ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. దోహా ఉల్టా షోరట, దోహాని ఆపోజిట్ చేస్తే షోరట అవుతుందన్నమాట. మూడోది విషమ మాత్రిక చంద్. దీంట్లో దోసే అధిక చరణ్ సమాన్ హోతే హై. 2 కంటే ఎక్కువ చరణాలు సమానంగా ఉంటాయి. పైన అన్నిట్లో కూడా మనకి 2 చరణాలే సమానంగా ఉన్నాయి. మనకి సమమాత్రికలో అయితే మొత్తం చరణాలన్నీ సమానంగా ఉంటాయి. అర్ధసంలో అయితే 2 చరణాలు సమానంగా ఉంటాయి. విషమ చరణం వచ్చేటప్పటికి 2 కంటే ఎక్కువ చరణాలు సమానంగా ఉంటాయన్నమాట. దీంట్లో మనకి 2 వస్తాయి, కుండలియా చప్పాయి. ఈ 2 కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి కుచ్ కు చ కుచ్చు గుర్తు పెట్టుకుంటే కుండలియా చప్పై అనేది గుర్తొస్తుంది అనమాట. అయితే కుండలియాలో దోహా ప్లస్ రోలా 2 కలిసి అనమాట. దోహా ప్లస్ రోలా ఈ 2 కలిస్తే కుండలియా ఉంటుంది. చప్పై అయితేనేమో రోలా ప్లస్ ఉల్లాలా ఈ 2 కలిసినప్పుడు ఇది చప్పై అవుతుందన్నమాట. దీంట్లో 24 28 మాత్రలు ఉంటాయన్నమాట. అయితే దీనికి కూడా ఒక చిన్న ఉదాహరణ చూసుకుందాం. ఇది కావాలంటే మీరు చదువుకొని చేసుకోవచ్చు. దోహా ప్లస్ రోలా ఫస్ట్ 2 లైన్లు దోహా ఉంటుంది, తర్వాత 4 లైన్లు రోలా ఉంటాయన్నమాట. చప్పైలో ఫస్ట్ రోలా ఉంటుంది, తర్వాత ఉల్లాలా ఉంటుంది. రోలాలో 24 మాత్రలు ఉంటాయి, ఉల్లాలాలో 28 మాత్రలు ఉంటాయి అన్నమాట. ఈ గణాలంతా కూడా మీరు లెక్క వేసుకోవచ్చు అన్నమాట. ఇవి విషమ మాత్రిక ఛంద్ అన్నమాట. ఇంతమటికి మనకి మాత్రిక ఛంద్లో 3 కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా దీంట్లో వర్ణిక్ ఛంద్ అని చెప్పాము. ఈ వర్ణిక్ ఛంద్లో మాత్రమే గణ అనేది మనకి వస్తాయి. మాత్రికలో గణ యొక్క అవసరం లేదనమాట. దీంట్లో అక్షరాలను బట్టి వీటిని లెక్క పెడతామన్నమాట. సవయ ప్రత్యేక చరణ మే 22 से 26 वर्ण होते हैं. ప్రతి చరణంలో కూడా 22 నుండి 26 అక్షరాలు ఉంటాయన్నమాట. కవిత్వాలు అయితే 31 అక్షరాలు ఉంటాయి. తర్వాత మంద్రకాంత, శిఖరిణి ఈ రెండిట్లో కూడా 17 అక్షరాలు ఉంటాయి. మాలినిలో 15 వర్ణాలు ఉంటాయి అన్నమాట. తర్వాత ఉపేంద్ర, వజ్రచంద్, భుజంగి, శాలిని, స్వాగత, ఇంద్రవజ్ర
ఈ మొత్తం 5 కూడా మనకి 11 వర్ణాలు ఉంటాయన్నమాట. తర్వాత తోటక్, వంశస్థ్, స్రగ్ధర, ధృతవిలం ఈ 4లో కూడా మనకి 14 వర్ణం ఉంటాయన్నమాట. ఘనాక్షరిలో 31 వర్ణం ఉంటుంది. వసంత తాలికలో 14 వర్ణం ఉంటాయన్నమాట. ఇవి వాణిక్ చంద్ అనమాట. అయితే మనకి మాత్రిక చంద్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ గణ అనేది మాత్రం వాణిక్ చంద్లోనే ఉంటుంది, మాత్రిక చంద్లో ఉండదన్నమాట. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గ్రామర్కి సంబంధించినటువంటివి, టెట్కి, డిఎస్సికి సంబంధించినవి, క్లాస్ సబ్జెక్ట్కి సంబంధించినవి అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయన్నమాట. షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.